అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత పని చేస్తున్నావు? నన్ను చంపేశావు కదా, నీ కోరిక ఇంకా తీరలేదా? నా పిల్లలని ప్రమాదంలో పెట్టావు, మా ఆయన ప్రాణాలను తీయాలని చూస్తున్నావు. ఎందుకు? నా మాట మిస్సమ్మని చేరేలా చూడు, నా బాధ మిస్సమ్మకి అర్థమయ్యేలా చూడు ప్లీజ్. గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. సర్వమగరి సదాపమగరి సర్వమగరి మిస్సమ్మ మగరి మిస్సమ్మ, మిస్సమ్మ. అక్క, అక్క మీరు ఇక్కడేం చేస్తున్నారు? అమావాస్య గడియలు అయిపోయాయి. థ్యాంక్స్ దేవుడా. అక్క ఏమైందక్క? మిస్సమ్మ, రౌడీలు పిల్లల్ని తీసుకొని బంగ్లా వెనక నుంచి వెళ్ళిపోతున్నారు. అక్క మీకెలా తెలుసు? అక్కడైనా ప్రమాదంలో ఉన్నారు. నువ్వు గాని ఇప్పుడు వెళ్ళకుంటే ఆయన చనిపోతారు. ఏంటక్క మీరు చెప్తుంది? ఇదంతా మీకెలా తెలుసు? ఇదంతా మాట్లాడుకోవడానికి టైం లేదు మిస్సమ్మ. త్వరగా వెళ్ళాలి, త్వరగా. రా. మిస్సమ్మ, మిస్సమ్మ, అంజు మిస్సమ్మ, అంజు, 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 మిస్సమ్మ, అంజు, లేమ్మా, అంజు, మిస్సమ్మ, మిస్సమ్మ, పులి. అంజు, మిస్సమ్మ జాగ్రత్త. అంజు, అంజు నీకేం కాలేదు కదా? నువ్వు బానే ఉన్నావు కదా? మిస్సమ్మ, మిస్సమ్మ, అంజు పద. ఏమైంది గుప్తా గారు? జరగండి, నేను వెళ్ళి ఆయన్ని చూడాలి. నా పిల్లలు భయపడుతున్నారు, నేను మాట్లాడాలి. నీ వచ్చటకు వెళ్ళుటకు వీలు లేదు బాలిక. ఎందుకు?
అచట ఉన్న బాలిక నిన్ను చూచిన వెంటనే పలకరించును. మమ్ములను మాయ చేసి నీ కుటుంబమును కాపాడుకొనుటకు వెళితివి గాని ఇప్పుడు వెళ్ళి నీవు వారిని మాయ చేయలేవు. కానీ నా పిల్లలు నీ మాట వారిని చేరదు, నీ ఉనికి వారికి హాయినివ్వదు. అచట ఉన్న ఏ బాధను నీవు తీర్చలేవు.